మనకున్న ఏ దేవుడికైనా కానీ మనం సరైన రీతిలోనే పూజ చేయాలి. అంటే ఉపాసన చేస్తున్నాము అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అనేది అయితే మనకు తెలుసు. కానీ ఇంకా నిష్టగా సుబ్రహ్మణ్య స్వామికి చేయాలి. ఏ మాత్రం అటు ఇటు పొరపాటు జరిగినా కానీ ఆయన ఓర్చుకోరు అని చెప్పేసి చెప్తుంటారు. అది కాకుండా ఆయన మనకి కనిపిస్తారు. సూర్యదేవుడు ఎలా అయితే కనిపిస్తూ ఉంటాడో సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగుల రూపంలో కనిపిస్తూ ఉంటారు. ఏ మాత్రం అటు ఇటు అయినా కానీ దానికి తగిన ఫలితం, ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసే గుళ్ళకి వెళ్ళినా కానీ అంతే ఫలితం వస్తుందా, లేకపోతే ఇంట్లో ఆరాధించడం ఉత్తమం అని అంటారా? ఏమంటారు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నీ మాటల్లో కనిపించింది ఏంది అని అంటే భయం. భయం అంటే ఏంటి అంటే ఇలా చేస్తే తప్పు జరుగుతుందేమో, ఇలా చేయకూడదేమో అనేది ఏదైతే ఉందో ఆ భయం వల్ల పూజలు కొంతమంది చేయడం లేదు. ఉపాసన అనగానే అదేదో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోమ్మా, మనం చేయవలసినటువంటి విధానంలో చేయకపోతేనే నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంట్లో మగవాళ్ళకు పూజ చేసే అలవాటు లేనప్పుడు ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు అవన్నీ కడిగేసి శుభ్రం చేసి బొట్లు పెట్టేసి కొంతమంది వారానికి ఒకసారి కడుగుతుంటారు. ఒకరోజు మొత్తం దుకాణం పెట్టేసుకుంటారు. అంటే మొత్తం అన్ని విగ్రహాలు తీసి చింతపండు వేసి కడిగేసేసి ఆ రోజే వాళ్ళకి మొత్తం అంతా కడిగేసి పెట్టేసి మిగతా రోజులలో దీపం ముట్టించేస్తారు, పెట్టేస్తారు. మనం ఎలాగైతే శుభ్రతను పాటిస్తున్నామో, శారీరక మానసిక శుభ్రతను ఎలాగైతే పాటిస్తున్నామో దేవతామూర్తులు కూడా అలాగే ఉండాలి. మరి ఇప్పుడు ఈ 4 రోజులు వీళ్ళు ఇంట్లోకి రానట్టు 4 రోజులు పూజ పునస్కారం దీపం లేకుండా ఉంటే మరి దేవతామూర్తులందరూ ఉపవాసంతోనే ఉండాల్సిందేనా? యజమానులు చెయ్యాలి. లేదా దానికి ఇంకొక ప్రాసెస్ ఉంది. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలోనో డబ్బాలోనో బియ్యం పోసేసి మూర్తులన్నీ దాంట్లో పెట్టేసి మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి వచ్చేందుకు దాన్ని మూత పెట్టేసేయాలి. అట్లాంటప్పుడు నెగటివ్ ఎనర్జీ అనేది రాదు. అయితే ముందు ఒకటి భగవంతుడి సన్నిధిలో భక్తి ప్రధానమైంది, భయం ప్రధానం కాదు. ఆ భయం వల్ల మనం ఏం చేస్తున్నాము అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో, ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో. ఇప్పుడు నేను మా దేవాలయంలో నాగల చవితికి చాలామంది జనాలు వస్తారు. వాళ్ళు చేసే చిన్న తప్పు ఏంటంటే పాలు పోయడానికి పాల ప్యాకెట్లు తీసుకొని వస్తారు. ఇప్పుడు మనకు ఉండే సాంప్రదాయం చెంబులు మానేసింది, రెడీమేడ్గా పాల ప్యాకెట్లు షాప్లో తెచ్చేస్తాం. తీసుకొచ్చినప్పుడు నేను చాలామందిని గమనించింది ఏంటంటే చేతితో చేయించినప్పుడు చిరగకపోతే కొరుకుతారు, ఎంగిలి. అది తప్పు కదా. అలా చేసి పంటి చివరితో కొరికినా ఎంగిలే. అది తెలియక చాలామంది కొరికేసి ఆ ప్యాకెట్తోనే పోషిస్తుంటారు. ప్లాస్టిక్ పదార్థంతోనే అభిషేకం చేయడం అనేది ఎక్కడైనా ఉందా? దానికి ఒక సపరేట్ పాత్ర ఉంటుంది. మీ దగ్గర వెండి ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు గాజు గిన్నెతో చేయండి, అది మట్టి పాత్రతో సమానం. అంతేగాని మనం కొరికేసి చేసి ఆ ఎంగిలి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఎంగిలి అనేది మనం చేసినప్పుడు అది ఏదో దోషమే. అది మనకు తెలిసి తెలియకుండా మనం చేసేటువంటి దోషం. మరి మనకు ఆ దోషం తగిలినప్పుడు మనకు ఉన్నటువంటి కోరికలు, నేను ఎంత శ్రద్ధగా చేసినా కూడా నేను ఏదో లోపం జరిగినట్టుంది, నాకు ఎందుకు ఫలితం కలుగుతుంది, చాలా చిన్న విషయం ఇది. ఆ చిన్న విషయం మనం మర్చిపోయి ఈ పొరపాటు చేయడం వల్ల మనకు ఆ దోషం అనేది వస్తుంది. కత్తెర తెచ్చుకోండి, పాల ప్యాకెట్ కట్ చేయండి, లేదంటే మీరు వెళ్ళిన దేవాలయంలో కత్తెర అడగండి, లేదా ఏదో చిన్న మేకో లేకపోతే ఏదో ఉంటుంది మీ దగ్గర పిలిచి దాన్ని తీసి ఓపెన్ చేయండి. మీరు తెచ్చుకున్న స్పూన్తో ఓపెన్ చేయండి. అంటే పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తీలు, కర్పూరము, పాల ప్యాకెటు ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. ఒక కవర్లో వేసి తీసుకొచ్చేస్తారు. ఇక మళ్ళీ ఇంటికి ఏం పోవు, అన్ని చెత్త ఎక్కడనే మూట కట్టేసి అక్కడ పడేసి పోవాలి. చెంబు తేవాలన్నా, గ్లాస్ తేవాలన్నా మళ్ళీ దానికో బ్యాగు, ఇదంతా ఎందుకు, అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నప్పుడు. ఇంకోటి, పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు తీసుకొని వస్తారు మీరు. అంటే పూజా విధానంలో ఉండేటువంటి లోపాలు నేను చెప్తున్నాను. సర్పాలకి పూజ చేసేటప్పుడు ఇప్పుడు మనం అలంకారం చేసుకున్నాము, నేను విభూతి పెట్టుకున్నాను, బొట్టు ధరించాను, ఇంట్లో ఇంత కుంకుమ ఉంది, ముఖానికి రుద్దుకోలేదు కదా నేను. మరి మీరెందుకు పూజ చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఉన్నప్పుడు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు పూజలు చేసినప్పుడు పసుపు 5 రూపాయలు 10 రూపాయల ప్యాకెట్ తెస్తారు, చించుతారు, మొత్తం చల్లేస్తారు. హరిద్ర చూర్ణాన్ని సమర్పయామి, కుంకుమ విలేపనాన్ని సమర్పయామి అని మంత్రంలో ఉంది. పసుపు కుంకుమను అలంకరించమన్నారు, పొయ్యమనలే, కుమ్మేయమనలే. అంటే మనం తెచ్చింది కంప్లీట్ చేసుకొని పోవడం అనేది లక్ష్యం కాదు, పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది.
మీరు బొట్టు ధరింపజేయండి, పాలు పోసి నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. పుట్టలో మీరు పాలు పోసినప్పుడు మళ్ళీ నీళ్లు పోయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పదేవతలకి మీరు పాలు పోసి అభిషేకం చేస్తున్నారో, నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి మంచిగా అలంకారం చేసి చేయండి. ఓపిక ఉంటే మీరు పసుపు నీళ్ళల్లో గడిపి మంచిగా మొత్తం అంతా అలంకారం చేసి దాన్ని బొట్లు పెట్టండి. అంతేగాని ఆ ప్యాకెట్తో చించేసేసి వాళ్ళటికి నా పూజ అయిపోయింది అని సంతృప్తి పెడితే ఆ పూజ వల్ల భగవంతుడు సంతృప్తి చెందాడా? ఇలాంటి అన్ని ఏ దేవతామూర్తికైనా సరే ఇలాంటి లోపాలతో మనం పూజ చేయడం వల్ల ఫలితం దక్కనప్పుడు మనం చేసిన తప్పును మనం అనుకోము. భగవంతుడు నాకు ఇది చేసినా కూడా నాకేం ఉపయోగం లేదు, దేవుణ్ణి నిందిస్తాం, ఇంకో ప్రయత్నం చేస్తాం మళ్ళా. కాబట్టి శ్రద్ధాలోపం అనేది లేకుండా ముందు భగవంతుడు కోరుకునేది భక్తి, భయం కాదు. ఏదైనా సరే ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు పూజ చెయ్యమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయు, లేదా ఈశ్వరునికి పూజ చేయు, లేదా హనుమంతుల వారిని ఆరాధించు, లక్ష్మీనరసింహస్వామిని సేవించు అని చెప్పినప్పుడు ఆయన చెప్పారు నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు. ఇంట్లో వంట చేసిన తర్వాత అమ్మ పిలుస్తుంది, భోజనానికి రండి అని పిలుస్తుంది. ఒకటే మాట చెప్పింది అమ్మ, భోజనానికి రండి అని పిలిచింది, అంతకు మించి ఇంకేం చెప్పలే. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక ప్లేట్ పెట్టుకొని అన్నము, పప్పు, శాఖము, సాంబారు, రసము అన్నీ వడ్డించుకొని సిస్టమేటిక్గా మనం తింటున్నాం. అమ్మ ఇవన్నీ చెప్పలే, నీకు కంచం పెడతా, దాంట్లో అన్నం పెడతా, దాంట్లో కర్రీ వేస్తా, లేకపోతే పప్పు వేస్తా, ఇది కలుపు, గుండ్రగా తిప్పు, ఇట్లా అది ఏం చెప్పలేదు. భోజనం చేయమని చెప్పినప్పుడు ఈ విధానం ఇలా ఉంటుంది అన్నది మనం తెలుసుకుని ఉన్నాం కాబట్టి ఆ విధానం ప్రకారంగానే మనం చేస్తున్నాం. అట్లాగే ఒక గురువు ఎవరైనా చెప్పారు ఈ విధానం ప్రకారంగా చెయ్యండి అంటే ఆ విధానం ప్రకారంగా చెయ్యండి. అలా చేస్తూ ఒక పద్ధతి ఆయన చెప్పారు, ఆరాధించండి అని చెప్పారు. భగవంతుడు మన భక్తి కోరుకున్నాడు, భక్తితో శ్రద్ధతో ఆరాధిద్దాం. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేయాలని భయంతో చేయకూడదు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఇట్లా చేస్తే ఏమవుతుందో, అట్లా చేస్తే ఏమవుతుందో కొందరు కొన్ని కారణాలు చెప్పి వదిలేసేస్తారు. ఇప్పుడు మన ఇద్దరం ఎదురుగా కూర్చున్నప్పుడు నేను ఏదైనా చెప్పుడు ఎందుకు అని నువ్వు నన్ను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను టీవీలో కనపడి చెప్పాను, నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. ఎక్కడికో వెళ్ళి క్వశ్చన్ చేస్తావు. నా ఆలోచన విధానం వేరు, నేను చెప్పిన విధానం వేరు, నేను అర్చించమన్న విధానం వేరు. నా అర్చన విధానానికి నీ అర్చన విధానానికి తెలియనప్పుడు నేనేదో చెప్పినప్పుడు అవతల వాడకు తెలియకపోతుండొచ్చు. మనం ఇక్కడి నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల ప్రయాణం మనం చేయాలి అన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వాటెవర్. ఏ రకమైన ప్రయాణం అనేది ఇంపార్టెంట్. నేను సైకిల్ మీద వెళ్ళమని చెప్పాను, ఆయన సైకిల్ మీద వెళ్ళమన్నారు, బండి మీద వెళ్తే పుణ్యం రాదా అనే క్వశ్చన్ రాకూడదు. అక్కడికి వెళ్ళడము ప్రధానమైన లక్ష్యం. కాబట్టి దేవతారాధన మనం చేసేటప్పుడు దేవతారాధనలో ఇలా చేయమన్నారు కాబట్టి ఈ పద్ధతి ప్రకారంగా కనుక మనం ఆరాధన చేస్తే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఉపాసన ఏదో నెగిటివ్ జరుగుతుంది, భగవంతుడు ఎప్పుడు నెగిటివ్ చేయడు. ఎప్పుడు నెగిటివ్ చేస్తాడు అంటే మనం సరైనటువంటి విధానంలో ఆరాధన చేయకపోతే. షోడశ ఉపచారము, 16 ఉపచారాలు ఉంటాయమ్మా. స్నానం చేస్తారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు, భోజనం చేస్తారు, విశ్రమిస్తారు, వెళ్ళిపోతారు. దేవుడు చేసే పని కూడా అదే కదా. షోడశోపచారాలు అంటే కూడా అదే ఉంటుంది. ఆవాహనం పిలుస్తున్నాము తాత్కాలికంగా. ఈరోజు నేను ఒక సత్యనావర్తం చేస్తున్నాను, ఇంట్లో మంటపం ఏర్పాటు చేశాను, ఆయన ఎక్కడో ఉన్నారు స్వామివారు, ఆవాహనం కరిష్యే వచ్చారు, కూర్చున్నారు. వచ్చిన ఆయనకు మర్యాద చేయాలి కదా. పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, ఆయనకు అన్ని షోడశోపచారాలు చేసిన తర్వాత అలంకారం పెడుతున్నాం. నథింగ్, మనము భగవంతుడిని చుట్టాన్ని పిలిచినట్టుగా ఇంటికి పిలుస్తున్నాము. పిలిచిన తర్వాత ఆయనకు కడుపు నిండా భోజనం పెడుతున్నాము. తర్వాత మంత్రోచ్చారణతో ఆయన్ని పంపించేస్తున్నాము. ఈ గ్యాప్లో మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. సంకల్పంలో తిథివార నక్షత్ర యోగ కరణాలని చెప్పిన తర్వాత నా గోత్రము, నా ఇంటి పేరు, నా నక్షత్రమే అని చెప్పి, ఇగో నాకు ఈ గోత్రంలో నేను పుట్టాను, ఈ గోత్రంలో ఈ నక్షత్రంలో ఇంటి పేరుతో నేను పుట్టి, నా పేరు ఇది, నేను నీకు పూజ చేస్తున్నాను అని చెప్పి ఆ దేవుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు ఉండేటువంటి ఎందుకు చేస్తున్నాము, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, లేదా ఉద్యోగ ప్రాప్త్యర్థం, ఆర్థిక రిస్త ప్రాప్త్యర్థం, దాంపత్యాన్యోన్యత సిద్ధ్యర్థం, లేదా సుసంతాన ప్రాప్త్యర్థం ఒక సంకల్పం అనుకుంటున్నాం మనం. ఖచ్చితంగా సంకల్పం అయితే చెప్పాలి కదా. మరి ఎందుకు చేస్తున్నామో ఆయనకు తెలియాలి కదా. ఇప్పుడు ఈరోజు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము, నేను ఈ కుర్చీలో కూర్చున్నాను, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నాము అంటే ఒక కార్యక్రమం చేయడానికి ముందర చెప్తావు, పలానా రాజేశ్వర శర్మ గారు చెప్పడానికి వచ్చారు, నువ్వు చెప్తున్నప్పుడు ఓహో నేను అందుకు వచ్చాను అనే విషయం నాకు అర్థమవుతుంది. కూర్చోండి మీరు చెప్పండి అంటే దేని గురించి మాట్లాడతాను నేను. భగవంతుడు కూడా
పిలుస్తున్నాడు. సంకల్పంలో ఏం చెప్తున్నామంటే పిలిచిన తర్వాత ఫలానా దంపతులు దేనికోసం చేస్తున్నారు, నేను ఇప్పుడు సత్యనావర్తనం చేసుకోమన్నాను, సంతానం లేదు అంటే 11 పౌర్ణములు సత్యనావర్తనం చేసుకోమన్నాను. అప్పుడు అర్చకుడు ఏం చెప్పాలి అని అంటే అర్చకుడికి చెప్పాలి మనం ఎందుకు చేస్తున్నామని ఆయనకు చెప్తే ఫలానా గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మవతి సమేతస్య యజమానస్య సుసంతాన ప్రాప్త్యర్థం లేదా సంతాన ప్రాప్త్యంతర్గతైన సంభావిత సకల దోషపీడ పరిహార సిద్ధ్యర్థం సత్యనావర్తనం చేస్తుంటే రమాసతే సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణ స్థితి సహిత సుసంతాన ప్రాప్త్యర్థం అన్యోన్య బ్రాహ్మణైన సత్యనారాయణ వ్రత పూజనం చ కరిష్య అని చెప్పేసి చెప్తా. అంటే ఎందుకు నేను చేస్తున్నాను చెప్పడం. ఆ చెప్పడం అనేది ఏదైతే ఉందో శ్రద్ధగా భక్తిగా ధ్యానం. అంతేగాని వచ్చి పిలిచిన తర్వాత ఇప్పుడు చాలామంది పూజ మీద పొద్దున్నే భక్తి టీవీ నడుస్తుంటుంది, చాలామంది ఇళ్లలో దాంట్లో విష్ణు సహస్రనామం నడుస్తున్నప్పుడు వీళ్ళ లోపల కుక్కర్ విజిల్ సౌండ్ వస్తుంటుంది, పిల్లల్ని లేపే సౌండ్ వస్తుంటుంది, అరిచే సౌండ్ వస్తుంటుంది, గ్లాసులు చెంబులు. సుబ్బలక్ష్మి గారు ఆమె విష్ణు సహస్రనామం చదువుతూనే ఉంటుంది. మన పని మనకు వెళ్ళిపోతుంది. భక్తితో వింటున్నామా వినాలని వింటున్నామా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భక్తిని కేటాయించాలి. అలా శ్రద్ధగా చేస్తే ఏ భగవంతుడు నెగిటివ్ ఎనర్జీని ఇవ్వడమ్మా, భయం అక్కర్లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఇది జరుగుతుందేమో అంటే ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారంగా ఆరాధించాలి. పద్ధతి లేకుండా ఆరాధిస్తే ఖచ్చితంగా అది మనకు కోపం వస్తుంది. మనం మాట్లాడుకునేటువంటి భాషలో ఒక సరళమైన భాష నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో 2 పదాలు తప్పు దొళ్ళినాయి, కోపం వచ్చేస్తుంది. నీకు కోపం వచ్చేసింది ఎందుకంటే ఆ పదం తప్పు, అది నీకు సూట్ అయ్యేటటువంటి పదం కానప్పుడు కోపం వస్తుంది. భగవంతుడు కూడా అంతే, ఈ సిస్టమ్ ఆయనకు సరిపోదు అన్నప్పుడు కోపం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మన అరే నేను చేయడం వల్ల నాకు ఇది జరిగిందంటే అది మన శ్రద్ధాలోపం, భక్తి లోపం. అందుకే లాస్ట్లో ఏం చెప్తారు అంటే ఒకవేళ మనం మధ్యలో శ్రద్ధగా ఏకాగ్రతతో మనం పూజ చేయనప్పుడు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం ఇవి ఏవైనా లోపం జరిగితే నా లోపల నా వల్ల నేను పూజ చేసేటప్పుడు ఇవేమైనా లోపం జరిగితే నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఆయన సేవిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఇలా స్ట్రిక్ట్గా ఉండాలేమో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత భయంకరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఆయన ఆరాధిస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ధన్యవాదాలండి, ఎంతో చక్కగా వివరించారు. అంటే ఉపాసన అన్న కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి అన్న ఈ వీర దేవతలు ఎవరైతే ఉంటారో నరసింహస్వామి ఇలాంటి వాళ్ళని ఉగ్రదేవతలుగా లేకపోతే తొందరగా వాళ్ళు శాపం ఇస్తారు, లేకపోతే పూజా విధానమే కష్టము అనుకొని భయపడే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో ఇవాళ ఒక ఏమంటారు పిల్లల్ని దండించినట్టుగా దండించారనే చెప్పుకోవాలి. అంటే వాస్తవంగా ఉగ్రదేవతలు అనడానికి లేదు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎందుకు దాల్చారు? హిరణ్యకశిపుడిని చంపడానికే తప్ప భక్తులను బాధ పెట్టడానికే కాదు. మరి ప్రహ్లాదుడు భయపడలేదే, ప్రహ్లాదుని దండించలేదు, చిన్న పిల్లాడు భయపడలేదు, ప్రేమగా చూశాడు. అంత ఉగ్రావతారాన్ని చూసి ప్రహ్లాదుడు భయపడితే అప్పుడు మనం ఆయన ఉగ్రదేవత అనాలి. ప్రహ్లాదుని కనికరించాడు, రాక్షస సంహారం చేశాడు, ఆ గుణాన్ని చంపేశాడు, ఈ గుణాన్ని పోషించాడు. కాబట్టి ఆయన ఉగ్రదేవత అనకూడదు, శాంతస్వరూపుడే. మనం పిలిస్తే వస్తాడు. లక్ష్మీనరసింహాన్ని పిలిస్తే ఎందుకు రాడు? ఖచ్చితంగా వస్తాడు. ఏ దేవతామూర్తి అయినా సరే మనం ప్రేమగా ఆరాధించాలి. ఎవ్వరూ కూడా భక్తి లోపం ఉండకూడదు, మీరు చెప్పినట్టుగా భక్తి శ్రద్ధ లోపం ఉండకూడదు. అలాగే దేవుడికి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవతామూర్తి యొక్క అలంకారం చూడండి, దేవతామూర్తి యొక్క అలంకారం చూడండి. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూసిన కొన్ని క్షణాలలో ఆయనకు రోజు రోజు అలంకారం మారుతుంది. కొన్ని క్షణాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. ఆ కొన్ని క్షణాలలో ఆ అలంకారాన్ని మనం చూసేసుకుంటే ఆ మూర్తిని నింపేసుకోవాలి. కళ్ళు మూసుకొని కూడా మనకు నెగిటివ్ షేడ్లో దేవుడు కనపడుతున్నారు. అప్పుడు కదా మనకు భక్తి, అప్పుడు కదా మనకు శ్రద్ధ, అప్పుడు కదా మనకు ఫలితం. అదే అంటే భగవంతుని అలా ఆరాధించాలి, ఖచ్చితమైన ఫలితం మనకు దక్కుతుంది. అలాగే, ధన్యవాదాలు.